గౌతమ్ మళ్ళీ దగ్గరికి వచ్చి, "ఇదిగో ఈ చీర, గాజులు నీకోసమే తెచ్చాను. మళ్ళీ నీకు శ్రీమంతం జరపాలనుకుంటున్నాను" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. "ఎందుకు మల్లి అలా ఉన్నావని" చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "ఎవరూ లేకుండా నేను ఇక్కడ ఒక్కదాన్నే శ్రీమంతం ఎలా జరుపుకోగలను? కనీసం అత్తయ్యని, అక్కనైనా ఇక్కడికి పిలవండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "లేదు, వాళ్ళు రారు ఇక్కడికి. నువ్వే ఇక్కడ, నేను ఇద్దరం కలిసి శ్రీమంతం జరుపుకుందాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి మాత్రం, "లేదు, వాళ్ళిద్దరూ ఉంటేనే నేను ఇక్కడ శ్రీమంతం జరుపుకుంటానని" చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "అలా అయితే జరగదు ఈ శ్రీమంతం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి మాత్రం, "లేదండి, అక్కని ఇక్కడికి తీసుకొని రండి, అలాగే అత్తయ్యలో అమ్మని చూసుకొని ఈ శ్రీమంతాన్ని నేను జరుపుకుంటాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "లేదు, వాళ్ళు రావడానికి కుదరదు, ఇక్కడ ఉండడానికి కుదరదు, నిన్ను చూడడానికి కుదరదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి మాత్రం, "అయితే మీరు వాళ్ళని తీసుకొని రాకపోతే నాకు ఈ శ్రీమంతం అవసరం లేదు, ఈ చీర అవసరం లేదు, ఏమీ అవసరం లేదు" అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న చీరనైతే గట్టిగా కొడుతూ ఉంటుంది. ఇంతలో ఆ చీర వెళ్ళి కింద పడుతూ ఉంటుంది. అది చూసిన గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. "మళ్ళీ నువ్వేం చేస్తున్నావు" అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లి అయితే, "వీళ్ళెవరూ లేనికుండా శ్రీమంతం నేను ఒక్కదాన్నే ఎలా చేసుకోను" అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "నువ్వు ఎలాగైనా మనిద్దరమే ఇక్కడ ఉండి ఎలాగైనా ఈ శ్రీమంతాన్ని నేను జరుపుతాను, నీకు అంగరంగ వైభవంగా జరుపుతాను, కానీ నువ్వు బయటికి వెళ్ళి ఆ ప్రమాదంలో ముంచుకోవడం నాకు ఇష్టం లేదు మళ్ళీ" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.